ప్రధానంగా మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేస్తున్నటువంటి ముగ్గురు అభ్యర్థుల విషయంలో ఎవరు బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది? సమస్యల మీద ఎవరు ఎక్కువ దృష్టి పెట్టారు గతంలో గూడా? గతంలో కూడా ఈ మహబూబ్‌నగర్ పార్లమెంటు విషయంలో ఇప్పుడున్న అభ్యర్థి స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు పోయినసారి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మన్నె శ్రీనివాసరెడ్డి గారు ఒక్క మండలంకి కానీ ఒక తాలూకాకు కానీ వచ్చింది లేదు. కనీసం ఏం సమస్యలు ఉన్నాయి అనే విశ్లేషణ కూడా చేయలేదు. అసలు ఆయన ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడున్న వంశీచందర్ రెడ్డి గారు కూడా లోకల్ కాదు నాన్ లోకల్ అనే విషయంలో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే ఓటేసి ముఖ్యమంత్రి గెలిపించింది ఇదైంది. సమస్యలు 6 గ్యారెంటీలు ఇంతవరకు మనకు ఇది కాలేదు. అందుకే ఇప్పుడు డీకే అరుణమ్మ గారు అయితే ఈ లోకల్ మామనార్ జిల్లా వరకు తెలిసిన వ్యక్తి, మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి, సమస్యల మీద సాల్వ్ చేసే వ్యక్తి. అందుకే ఆమెకు మొగ్గు చూపుతున్నారు అందరూ. ఆమె గెలిచే ఛాన్స్ ఉంది. అందుబాటులో ఉంటారా? ఉంటారండి, ఉంటారు, పక్కా ఉంటారు, అందుబాటులో ఉంటారు. ఓకే. ఫోన్ కాల్ కూడా మేము ఫోన్లు చేసినా కూడా రిసీవ్ చేస్తుంది మేడం. సమస్యలు ఉంటాయి. నమస్తే అన్న, ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం చేస్తుంటారు. ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కంప్లీట్ అయినాయి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి. మీ మహబూబ్‌నగర్లో ఎవరు ఎంపీగా గెలిచే అవకాశం ఉందంటారు? మాకు తెలిసి మోదీ గారే వస్తారు అనుకుంటాం. ఎందుకని? మోదీ గారు అంటే ఇప్పుడు పార్టీ పరంగా కాకుండా కూడా ఎవరైనా కానీ ఏ చిన్నపిల్లలు పెద్దలు ముసలు ఎవరైనా అడిగినా మోదీ అనేది ఒకటి మంచి మనిషి, ఊరిని ఎట్లా కాపాడుతాడు, ఒక సర్పంచ్ ఒక లీడర్ ఎట్లా కాపాడుతాడు కాబట్టి అట్లా దేశం కాపాడుతాడు. ఏం వచ్చినా ఇప్పుడు భవిష్యత్తుదే విచారం చేస్తాడు. కానీ మర్యాద అంటే మర్యాద కావాలా, ఎంత దుడ్లు వచ్చినా మర్యాద ఉండదు. బాత్రూమ్ అంటే మర్యాద, బాత్రూమ్ ఇచ్చిండు అది కావాలి మనకి. రోడ్డు మీద జల్దీ పోతే బాగా పోతాం, ఇంటికి వస్తాం, మీటింగ్ ఉంటుందంటే వస్తాము, పెళ్ళి ఉంటుందంటే పోతాం, రోడ్డు బాగుంటే ఇంటికి ముడతాం. మా పిల్లలకి ఏం కావాలి, గొర్రెలు కాస్తే బర్రెలు కాస్తే దుడ్లు ఉంటాయి, తాగుతాడు తింటాడు అయిపోయి కొడతాడు. చదువు ఉంటే చచ్చే వరకు పోదు. మనిషికి ఏమైనా ఆపత్కాలం వచ్చింది అనుకో, ఒక సై పోయింది అనుకో, అప్పుడు డౌకాన్ ఉండాలి. అప్పుడు ఊకనే దుడ్లు ఖర్చు పెట్టాం. ఏమో టైం వచ్చిందంటే మాత్రమే డౌకాన్కి పోతాం. కాబట్టి డౌకాన్లో బాగుండాలి. ఇది బాగా పెట్టినాడు, పెద్ద పెద్ద డౌకాన్లో పెట్టిండు. ఇప్పుడు పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి. రోడ్లు ఉంటే మనం పత్తి పండుతాం. పత్తి పండితే ఎక్కడ ఉంటే బొంబాయి నుండి వస్తే సౌకర్యాలు రోడ్డు బాగుంటుందంటే పెద్ద పెద్ద ఎక్కువ తక్కువ వేసుకుపోయి మా పంటలని బాగా చేసుకుంటారు, తీసుకుపోతారు, ఆడ పెడతారు, మాకు ధర వస్తుంది, వాళ్ళకి ధర వస్తుంది. రోడ్డు బాగాలేమంటే పత్తి పోదు, మా పత్తి ఎవరు తీసుకుపోయి లారీలు రావు, ఏం రావు. పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నాడు, డౌకాన్లు బాగున్నాయి, బాత్రూమ్లు ఉన్నాయి, మర్యాద కొరకు. వాకింగ్ అంటే ఫస్ట్ బాడీ వాకింగ్ ఉంటే కాబట్టి ఏమని చేయొచ్చు, వాకింగ్ లేకుంటే ఏం చేయలేం. మా బతకాలి, నలుగురు బతికిపోయాలి అనేది మా మోదీ గారి విచారం అని మాకు నచ్చింది. ఆయన గెలుస్తాడు, గెలవాలా, 400 సీట్లు గెలుస్తాడు, 100% గెలుస్తుంది. ఏం పేరు? కృష్ణమూర్తి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. చెప్పండి, ఒక రైతుగా చెప్పండి అన్న, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? అరుణమ్మ గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకని అరుణమ్మ? ఇది మాది మోదీ గురించి మోదీది చాలా మంచి చేసినారు దేశం భారత్. మోదీదే ఒక నమ్మకం ఎక్కువ ఉండదు మా రైతులకి. అరుణమ్మ. సో ఒక రైతుగా చెప్పండి, మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీకు రుణమాఫీ అన్నారు, తర్వాత రైతు బంధు అన్నారు, ఏమైనా వస్తున్నాయి? ఏం వస్తుంది చూడు, ఇప్పుడు ఏం రుణమాఫీ లేదు, మాకు 5 ఎకరాల మీన ఉండదు, దుడ్డు కూడా పడలేదు మాకు. ఏం పడలేదు. ఓకే. మరి ప్రభుత్వం పడినాయి అని చెప్తారు కదా? లేదు, మాకేం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు హాయం ఏం లేదు మాకు. ఓకే. అంటే ఇంతకు ముందు ఉన్నవే ఏమైనా పడ్డాయా? అంతకు ముందు ఉన్న స్కీములు, పింఛన్లు కానివ్వండి, అట్లా పింఛన్ లేవు మాకేం, మా ఇంట్లో పింఛన్ లేవు, ఏం లేవు మాకు. ఓకే. ఇప్పుడు అరుణమ్మ గారు గెలిస్తే కనుక మీకు అందుబాటులో ఉండి పనిచేస్తారు మాకు. అరుణమే గెలవాలా, బీజేపీ మాకు అంత మోదీ ఉండాలి మాకు మీద, అంటే మాకు అంత. అన్న నమస్తేనా, ఏం పేరు? మల్లె నరసప్పని, కున్సి, మాజీ ఉప సర్పంచ్. ఓకే. ఎట్లా ఉందన్న, ఒక మాజీ అంటే సర్పంచ్గా పనిచేస్తున్నారు కాబట్టి ప్రజల నాడేందో మీకు అంతేందో తెలిసే ఉంటుంది. ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసింది, అది కూడా ఖచ్చితంగా గెలవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. సో డీకే అరుణమ్మ గారు కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మామూలు ఎవరి మధ్యలో పోటీ ఉండే ఛాన్స్ ఉంది? నమస్కారం అన్నమ్మకి. ప్రస్తుతం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయితే మనం అధోగత పాలైపోయింది. మొత్తం 3rd ప్లేస్ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కళ్ళబొల్లి మాటలతోన 5-6 గ్యారంటీలతోన ప్రజలకు భ్రమలు పెట్టేసి ఒక్క గ్యారంటీ కూడా సరిగా క్షేత్రస్థాయిలో అమలు అయ్యే పరిస్థితి లేదు. ఒక్క బస్సు ఫ్రీ తప్ప దాంట్లో కూడా అయమయ్యే పరిస్థితి. బస్సులు 10 ఉన్న బస్సులని 2ని కుదించి పబ్లిక్ని అధోగతి పాలు చేసే పరిస్థితి ఈ యొక్క హామీ. కాబట్టి ఆ ఒక్క పథకం తప్ప మిగతా పథకాలు ఏమాత్రం క్షేత్రస్థాయిలో అమలు లేవు. అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో మిగతా 5 గ్యారెంటీలు మొత్తం అమలు చేస్తామని చెప్పారు. ఎక్కడ ఒక్కటి కూడా సిలిండర్ల విషయానికి వస్తే అది కూడా లేదు. తర్వాత రుణమాఫీ లేదు. మిగతా వాళ్ళు చెప్పిన 420 హామీలు ఏ ఒక్క హామీ కూడా క్షేత్రస్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదు.
ఈ 10 సంవత్సరాల నరేంద్ర మోదీ పాలన చూసుకున్నట్లయితే ప్రపంచానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నటువంటి మోదీ గారు మీరు బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులనే కాకుండా గ్రామాలలో క్షేత్రస్థాయిలో మీరు వెళ్ళండి, వేరే పార్టీల వాళ్ళని కూడా అడగండి, మంచి మేధావులని రైతులని వాళ్ళని. ఇక్కడ ఏ పరిస్థితి ఎట్టి పరిస్థితులు ఏదో జరిగిపోయింది అయిపోయింది, పైన మాత్రం నరేంద్ర మోదీ పాలనలో ఉండాలి. నరేంద్ర మోదీ పాలన ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. నరేంద్ర మోదీ పాలన ఉంటే రైతులకు కానీ మిగతా అన్ని వర్గాల వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. నరేంద్ర మోదీ చేసినటువంటి ప్రపంచానికి ఆదర్శవంతమైన పనులు గత 56 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం చేయకుండా దేశాన్ని అధోగతి పాలు చేసింది. ఆ యొక్క తీరు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే మూడవసారి కూడా ముచ్చటగా నరేంద్ర మోదీ ప్రధాని కావాలని చెప్పేసి ప్రతి ఒక్క పబ్లిక్లో కూడా ఉంది అవకాశం. ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లా అంటే రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా అంటున్నారు, ఖచ్చితంగా గెలవడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. సో అది కానీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కానీ ఈ ఎఫెక్ట్ ఏమన్నా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది? ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల విషయానికి వస్తే నేను ఇంతకుముందే చెప్పిన ఏమాత్రం ప్రభావం అయితే లేదు. ఇప్పట్లో అయితే అందరూ కూడా గుర్రుగా ఉన్నారు. ఎందుకు కనుక ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు కనుక సీఎం అయినాడో, అధికారంలోకి మన అధికారంలో ఉన్న బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఆ కేసీఆర్ పైన ఉన్న కోపాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వేసి అధికారం తీసుకొచ్చినారు తప్ప ఏమాత్రం ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నిలుకోవాలనే లక్ష్యం ఎవరికి కూడా లేదు. ఈ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ప్రభావం అంటారా, ఒక్క కొడంగల్లో మాకు తెలిసి కొడంగల్లో మాత్రం ఉండొచ్చేమో, కానీ అది కూడా ఈ ప్రభుత్వానికి నచ్చి వారు చేస్తున్న సంక్షేమ పథకాలకు నచ్చి కాదు, ఒక సెంటిమెంట్ మా లోకల్ వ్యక్తి సీఎంగా ఉండడని ఒక సెంటిమెంట్తోనే ఒక కొడంగల్లో మాత్రం ఆ ప్రభావం ఉండొచ్చేమో. కానీ మిగతా 6 కాన్స్టిట్యున్సీల ప్రభంజనం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అరుణంకి భారీ ఎత్తున మెజారిటీ వచ్చే పరిస్థితి ఉంది. ఆమె ఇప్పట్లో కాదు, ఆమె రాజకీయ భవిష్యత్తు దాదాపు 40-50 సంవత్సరాల నుండి కూడా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పట్ల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఒక మంత్రిగా ఆమె చేసినటువంటి సేవలు, ఆమె చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. అలాంటి వ్యక్తిని కనుక మనం కోల్పోతే భవిష్యత్తులో మనకు అలాంటి వ్యక్తి దొరకరనే పరిస్థితిలో అరణమ్మని ఎంపీగా గెలిపిస్తూ అరణమ్మకి డబుల్ బోనస్ అంట ఒక కేంద్ర మంత్రిగా కూడా ఆమె వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆమె గెలిచే అవకాశం ఉంది.